థింక్ అబౌట్ దిస్. మన వరల్డ్లో ఉన్న పాపులేషన్ మొత్తంలో కొంతమంది ఎందుకు సక్సెస్ఫుల్ అవుతున్నారు? వాళ్ళు ఏమైనా స్పెషల్గా పుట్టారా? వాళ్ళకి వేరే లెవెల్ లక్ ఉందా? లేకపోతే వాళ్ళకి దేవుడు ఏమైనా స్పెషల్ బ్రెయిన్ ఇచ్చారంటారా? లేదు కదా. ద ఓన్లీ థింగ్ దట్ మేక్స్ దెమ్ స్పెషల్ ఈజ్ దర్ క్లారిటీ అండ్ కన్సిస్టెన్సీ. లెట్ మీ గెట్ దిస్ స్ట్రేట్. వరల్డ్ పాపులేషన్ మొత్తాన్ని 100% లాగా మనం కన్సిడర్ చేసుకుంటే అందులో 40% ఆఫ్ ద పీపుల్ సర్వైవల్ మోడ్లో ఉంటారు. లైఫ్ అలా జరిగిపోతుంది కదా, అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటారు. బట్ 60% ఆఫ్ ద పీపుల్కి మాత్రం మనం లైఫ్లో ఏదో సాధించాలి అనే ఆలోచన ఉంటుంది. ఆ 60%లో ఓన్లీ 30% సీరియస్గా వాళ్ళ డ్రీమ్స్ గురించి ఆలోచిస్తారు. అందులో 15% దానికి ఒక ప్లాన్ వేస్తారు. కానీ 5% పీపుల్ మాత్రమే ప్లాన్ని ఫాలో అవుతారు. ఆ 5%లో కూడా ఓన్లీ 1% పీపుల్ కన్సిస్టెంట్గా వర్క్ చేస్తారు. అండ్ దోస్ 1% పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్. ఇంతకీ మీరు ఏ కేటగిరీలో ఉంటారు? సెటిల్ అయ్యి అడ్జస్ట్ అయ్యే 40%లోనా? లేదు, నేనేదో ఒకటి సాధించాలి, ఐఎమ్ బార్న్ టు డూ మోర్ అని ఫీల్ అయ్యి ఆ డ్రీమ్ని అచీవ్ చేసే 1%లోనా? ఒకవేళ మీరు ఆ 1%లో ఒకరు అవ్వాలనుకుంటే watch this video till the end. It might change something in you. Hi everyone, welcome back to my channel. Before we get into the video, మీకు అందరికీ తెలుసు కదా, మీరు ఎవరి సజెషన్ కోసమైనా అడ్వైస్ కోసమైనా వెయిట్ చేస్తుంటే నేను మీకు ఫ్రీగా అడ్వైస్ ఆర్ సజెషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మీరు ఏం చేయాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న ఈమెయిల్కి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్తో పాటు మీ సిచ్యువేషన్ని నాకు ఈమెయిల్ చేస్తే ఐ విల్ బీ హ్యాపీ టు హెల్ప్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఐఎమ్ జస్ట్ లెటింగ్ యూ నో దట్ నా ఛానల్లో అన్ని మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ గురించి పోస్ట్ చేస్తాను. మోస్ట్లీ మేనిఫెస్టేషన్ గురించి పోస్ట్ చేస్తాను. సో ఇఫ్ దట్ సౌండ్స్ గుడ్ టు యూ, don't forget to subscribe to my channel and hit the bell icon. Now let's get into the video. Let's discuss something. Why do we fail? చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, బాడీ ట్రాన్స్ఫార్మ్ చేయాలి అని ఇలా ఎన్నో ఉంటాయి. ఫస్ట్ వీక్ ఫుల్ జోష్లో ఉంటారు. జర్నల్ చేస్తారు, లేచి జిమ్కి వెళ్తారు, బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో టిప్స్ చూస్తారు. బట్ 10 డేస్లో మోటివేషన్ లెవెల్స్ 0. ఎందుకు? బికాస్ మీరు ఐడియాకి ఇన్స్పైర్ అవుతారు, చెయ్యాలి అనుకుంటారు, కానీ అది ఎగ్జిక్యూట్ చేయాలంటే డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి అని సింపుల్ మ్యాటర్ మర్చిపోతారు. ఐడియా అంటే మూవీ ట్రైలర్ లాంటిది. ట్రైలర్ చూస్తే ఫుల్ ఎక్సైటింగ్గా ఉంటుంది, అడ్రినలిన్ బూస్ట్ వస్తుంది. కానీ ఆ ఎక్సైట్మెంట్ కంటిన్యూ అవ్వాలంటే ఫుల్ మూవీ కంప్లీట్ చేయాలి కదా. అలాగే మన డ్రీమ్స్ కూడా. ఐడియా వచ్చినప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, కానీ ఆ ఎక్సైట్మెంట్ని రియాలిటీలో ఎక్స్పీరియన్స్ చేయాలంటే యాక్షన్ తీసుకోవాలి. మనం రోజు రీల్స్లో, యూట్యూబ్లో, న్యూస్లో చూస్తుంటాం కదా, పీపుల్ సక్సెస్ఫుల్ అయ్యారు, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేస్తున్నారు, లండన్, బాలి, మాల్దీవ్స్ ట్రిప్స్కి వెళ్తున్నారు. అవన్నీ వాళ్ళకు ఊరికే రాలేదు, వాళ్ళు కన్సిస్టెంట్గా తీసుకున్న యాక్షన్కి వచ్చిన రిజల్ట్స్ అవి. వాళ్ళకు కూడా డౌట్స్ వచ్చుంటాయి, భయం వేస్తుంటుంది, ఇంకా వల్ల కాదు అని కూడా అనిపించుంటుంది. బట్ సక్సెస్ఫుల్ పీపుల్కి వేరే వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి ఏమనిపించినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా వాళ్ళు వెనక్కి తగ్గరు. దట్స్ వాట్ మేడ్ దెమ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు మీ గురించి మాట్లాడదాం. ఒక్కసారి కూర్చొని డీప్గా ఆలోచించండి. మీ డైలీ రొటీన్ ఎలా ఉంది? ఏం చేస్తున్నారు? మీ రొటీన్లో ఒక 10 minutes అయినా మీ గోల్ కోసం యూటిలైజ్ చేస్తున్నారా? కన్సిస్టెన్సీ ఉందా? ఆలోచించండి. మార్నింగ్ పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకొని ఆఫ్టర్నూన్కి ఓవర్ థింక్ చేసి నైట్కి అరే నేను చేంజ్ అవుతానా, ఎప్పుడవుతానో ఏమో అనే ఫ్రస్ట్రేషన్తో పడుకుంటున్నారా? ఈజ్ ఇట్ హెల్పింగ్ యూ? జస్ట్ థింక్. బట్ వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ దట్ యూ ఆర్ ఆల్రెడీ అహెడ్ కంపేర్ టు అదర్స్? వేరే వాళ్ళలాగా సర్వైవల్ మోడ్లో మీరు లేరు. ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు, దాని గురించి ఆలోచిస్తున్నారు. బట్ ద ఓన్లీ థింగ్ దట్ యు ఆర్ ల్యాకింగ్
is action. Sorry, consistent action. Now it's time for you to move. టైం వచ్చినప్పుడు స్టార్ట్ చేద్దాం అని మీరు అనుకుంటూ ఇన్ని డేస్ మీ ప్లాన్స్ని పోస్ట్పోన్ చేసుకొని ఉంటే దిస్ ఈజ్ యువర్ టైం. యూ నీడ్ టు స్టార్ట్ నౌ. సో ఈ రోజు నుండి నో మోర్ ఎక్స్క్యూజెస్, నో మోర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. రైట్ టైం అంటే ఇప్పుడే. స్మాల్గా స్టార్ట్ చేసిన స్టార్ట్ అయితే చేయండి. రీల్స్ చూస్తూ 1 hour టైం వేస్ట్ చేసి ఒక ఐడియా మీద 10 minutes కూడా ఇన్వెస్ట్ చేయలేకపోతే హౌ విల్ యూ అచీవ్ యువర్ డ్రీమ్ అండ్ హౌ విల్ యూ బీ ఇన్ దోస్ 1% ఆఫ్ ద పాపులేషన్? నౌ లెట్స్ టాక్ అబౌట్ యువర్ యాక్షన్ ప్లాన్. మీ డ్రీమ్ గురించి ఒక స్మాల్ ప్లాన్ క్రియేట్ చేయండి. దానిపైన రోజు ఒక 30 minutes డెడికేట్ చేయండి. కెఫే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే రోజు 30 minutes దాని గురించి తెలుసుకోండి. మెన్యూ క్రియేట్ చేయండి. కంటెంట్ క్రియేషన్ అయితే స్పెండ్ దోస్ 30 minutes టు డిజైన్ యువర్ కంటెంట్. ఏదైనా జస్ట్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ దట్. మీ ఇష్టం, మీ డ్రీమ్ ఏదైనా స్పెండ్ సమ్ టైమ్ ఆన్ దట్ అండ్ డూ ఇట్ ఎవ్రీ డే. దట్స్ యువర్ యాక్షన్ ప్లాన్. టు స్పెండ్ 30 to 60 minutes on your goal every day for 3 months straight. ఫైనల్లీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ఈ మ్యాజికల్ హ్యూమన్ లైఫ్ దొరికింది ఒక రోబోట్ లాగా బతకడానికి కాదు, రొటీన్ లైఫ్ లీడ్ చేయడానికి కాదు. టు డూ సంథింగ్ మోర్ బికాజ్ యు ఆర్ బోర్న్ టు డూ మిరాకిల్స్. సో మీకు నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. నెక్స్ట్ 21 days, every single day without fail, follow the action plan that I told you. After 21 days, come back and tell me how you feel. Because I promise you, మీరు మీలో ఒక కొత్త వర్షన్ని చూస్తారు and you will love it. ఇంకప్పుడు మీరే 3 months వరకు కంటిన్యూ చేస్తారు. దాని తర్వాత it will be your new routine and new you. Believe in yourself. Take that first step. ఎందుకంటే మీరు సెటిల్ అవ్వడానికి పుట్టలేదు. యు ఆర్ మెంట్ టు డూ సంథింగ్ బిగ్గర్. సో ఆల్ ద బెస్ట్ అండ్ బ్రింగ్ అవుట్ న్యూ యూ. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, అండ్ ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు షేర్ ద వీడియో. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. See you in the next video. Bye bye.